వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ పట్టు లాంగ్ ఫ్రాక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటినీ కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయండి. అంటే మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి మోడల్ అని షాప్ వాళ్ళకి చూపించడానికైనా లేదా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయని చెప్పడానికైనా మీకు సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇమేజ్ చూపిస్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా మనకి లేటెస్ట్ కలెక్షన్స్ అండి. ఈ మధ్యకాలంలో పట్టు లాంగ్ ఫ్రాక్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. అందులోని ఇవి వచ్చి మనకి ఫెస్టివల్స్కైనా, పార్టీస్కైనా, ఫంక్షన్స్కైనా, మ్యారేజెస్కైనా ఎలాంటి వాటికైనా కూడా ఈ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. ఇవి గర్ల్స్ వేసుకుంటున్నారు, అలాగే మ్యారీడ్ ఉమెన్ కూడా వేసుకుంటున్నారండి. సో అందరికీ యూజ్ అవుతుందండి ఈ వీడియో. ఇందులో నేను ఆల్ టైప్ ఆఫ్ పట్టు డిజైన్స్ చూపిస్తున్నానండి. అంటే ఇందులో కంచి పట్టు ఉంది, అలాగే బనారస్, నారాయణ పట్టు, కలంకారీ, పైతాని, ఇలా ఫ్లోరల్ డిజైన్స్లో కూడా ఉన్నాయండి. మీకు నచ్చినవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక ఇందులో చూస్తే మనకి మీరు దుప్పట్టా ట్రై చేయాలి అనుకుంటే బార్డర్ కలర్ దుప్పట్టా వేసుకుంటే బాగుంటుందండి. ఇందులో ఫ్రంట్ నెక్స్ చూడొచ్చు, అలాగే స్లీవ్ డిజైన్స్ కూడా చూడొచ్చండి. మనకి ఫ్రంట్ నెక్ కావాలంటే సింపుల్గా పెట్టుకోవచ్చు, లేదా మనకి బార్డర్ ప్యాచ్ లాగా ఫ్రంట్ నెక్ వేసుకున్నా కూడా బాగుంటుంది. అలాగే కొందరు వచ్చేసి పోట్లీ బటన్స్ కూడా స్టిచ్ చేయించుకుంటున్నారు, అలా కావాలంటే కూడా చేయించుకోవచ్చు, బాగుంటుంది. మనకి హిప్ బెల్ట్ లాగా మనకి బార్డర్ లేస్ కానీ, లేదా మార్కెట్లో చాలా లేస్లు అవైలబుల్లో ఉంటున్నాయి కదా, వాటిని హిప్ బెల్ట్ లాగా పెట్టుకున్నా కూడా బాగుంటుంది. అలా కూడా ట్రై చేసి చూడండి. ఇక ఇవి వచ్చేసి మనకి రెడీమేడ్లో అయితే వీటి కాస్ట్ 2000 పైనే ఉంటుందండి. ఒకవేళ మీరు క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకోవాలంటే మీకు కాస్త తక్కువ పడుతుంది. అలాగే అది చాలా రోజులు ఉంటుందండి, స్టిచెస్ ఊడిపోకుండా. అలాగే మెజర్మెంట్స్ కరెక్ట్గా మనకు తగ్గట్టు మనం స్టిచ్ చేయించుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే మీకు పట్టు ఓల్డ్ శారీస్ ఉన్నా కూడా ఇలా న్యూ డ్రెస్సెస్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. మీకు నచ్చిన వీడియోస్ అన్నిటిని చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.